ఫ్రెండ్స్ కింగ్డమ్ అఫీషియల్ ట్రైలర్ ఎగ్జాక్ట్లీ 7 అవుతుంది ఇంకా ట్రైలర్ అయితే రిలీజ్ చేయలేదు మిమ్మల్ని ఏమనాలరా బాబు అని చెప్పి అందరూ కూడా యూట్యూబ్లో సెర్చ్ చేయడం మొత్తం సోషల్ మీడియాని షేక్ చేయడం అయితే జరుగుతుందన్నమాట నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ట్రైలర్ కోసం ఇంతమంది ఇగ్గలు వెయిట్ చేస్తున్నారు అనేటటువంటిది నేను అసలుకే ఊహించలేదు నేను ఊహించిన దానికి 100 అయితే అక్కడ 1000 ఉంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట నేనైతే కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మీ ముందుకు అయితే రావడం జరిగిందనమాట మొట్టమొదట కింగ్డమ్ ట్రైలర్ అండ్ ఈవెంట్ అయితే కనెక్ట్ చేస్తున్నారంట ఈవెంట్ కొద్దిగా లేట్ అవ్వచ్చు మ్యాక్సిమం 9-10 అయితే ట్రయల్ వచ్చేస్తుంది లేదా నేను ఈ వీడియో వదిలే టైంకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది ఇంకో మంచి న్యూస్ చెప్దామని చెప్పి మీ ముందుకైతే రావడం జరిగింది నిన్న కింగ్డమ్ బాయ్స్ అని చెప్పి మన సందీప్ రెడ్డి వంగ కింగ్డమ్ డైరెక్టర్ అండ్ మన విజయ్ దేవరకొండ వీళ్ళంతా కలిసి ఒక బ్రాడ్కాస్ట్ లాంటివి చేశారనమాట అందులో వాళ్ళు చాలా అంటే చాలా డిస్కషన్ చేశారు కింగ్డమ్ చూసుకున్నట్లయితే కొన్ని వెరైటీ అయితే చెప్పిండు అసలు ఇలాంటిది మన వాళ్ళకి ఎక్కిద్దా అనేటటువంటి విషయాన్ని విజయ్ దేవరకొండ అయితే చెప్పిండు వీటన్నిటికన్నా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్పిండు అసలు నిన్ను స్పిరిట్ గురించి అడగకపోతే బండ బూతులు తిడతారు స్పిరిట్ ఏంది చూసుకున్నట్లయితే సందీప్ రెడ్డి వంగ ఎదురుగా ఉన్నాడు ఆయన్ని పెట్టుకోండి ఇక స్పిరిట్ గురించి అడగపోతే నన్ను పచ్చి బూతులు తిడతారు నువ్వు చెప్పు స్పిరిట్ గురించి ఏదో ఒక అప్డేట్ అడగాల వద్దా అని ఆలోచిస్తాను అడగనా వద్దా అంటే అడగాలి తప్పకుండా అడగాలి అడుగు అని చెప్తారు ఏదైనా అప్డేట్ అంటే ఖచ్చితంగా ఈ సెప్టెంబర్లో షూటింగ్ సెప్టెంబర్ 2 కల్లా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తే ఇక రఫ్ ఒకటి ఉంటుంది అని చెప్పి తనైతే తెలియజేసిండు ఇది విన్న తర్వాత థ్యాంక్ యూ విజయ్ దేవరకొండ అన్న అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట ఎందుకంటే ఇప్పటిదాకా కింగ్డమ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అసలుగా ఎదురు చోట్ల ఎప్పుడైతే ఈ యొక్క అప్డేట్ అడిగిండో ఒక ప్రభాస్ అభిమాన్ లాగా ప్రభాస్ అభిమానుల తరపున సందీప్ రెడ్డి వంగ నాంచకుండా ఈ విధమైనటువంటి అప్డేట్ అడిగిన తర్వాత నేనైతే నిజంగా విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్ అయిపోయింది అనమాట ఆయన సినిమా ప్రమోషన్లో వేరే సినిమా గురించి అడగడం అయితే నిజంగా అదొక యూనిక్నెస్ అనమాట అందరికీ ఉండదు అంతెందుకు విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ప్రభాస్ నామస్మరణ చేస్తూనే ఉంటాడు ఉదాహరణకి భీమవరం వెళ్ళినప్పుడు భీమవరం లవ్స్ ప్రభాస్ అని వేరే వేరే చోట్ల ప్రభాస్తో కలిసి ఇది చేయడం అనమాట సో తనకైతే యుగో అనేటటువంటిది ఉంటుందో ఆల్రెడీ తను చూసుకున్నట్లయితే తోపు హీరోనే ఇప్పుడు ఈ కింగ్డమ్ అనేటటువంటి హిట్ ఏంటంటే ఖచ్చితంగా టైర్ 1లోకి వచ్చేస్తారు మ్యాక్సిమం ఇప్పుడు టాప్ హీరోస్ అని చెప్పుకుంటాం కదా ఆ 5 హీరో నుండి ఒక హీరో అయితే డిలీట్ అవుతారు ఫ్రెండ్స్ ఆ హీరో ఎవరు అనేటటువంటిది మీరే డిసైడ్ కంటే ఒక లిస్ట్లో అయితే ఖచ్చితంగా మన విజయ్ దేవరకొండ చేరుతాడు ఏది కింగ్డమ్ సినిమా హిట్ అయితే సో ఒక మంచి హిట్ అయిన సినిమా రాబోతుంది మంచి టైర్లో ఉన్నాడు అయినా కానీ ఒక చిన్న హీరోలాగా బిహేవ్ చేయడం ఒక స్పిరిట్ గురించి ఆడడం అయితే నాకైతే వేరే లెవెల్ అనిపించింది ఇవన్నీ పక్కన పెడితే స్పిరిట్ గురించి మాట్లాడుకోవాలంటే సెప్టెంబర్ నుండి కొట్టుడు అన్నాడు అనమాట మ్యాక్సిమం ఆయన అయితే 1 ఇయర్లో షూటింగ్ అయితే కంప్లీట్ చేస్తారు ఈ సెప్టెంబర్లో మొదలైందంటే నెక్స్ట్ సెప్టెంబర్ కల్లా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఆ తర్వాత ఒక 5-6 నెలలు 4 మొత్తం VFX వరకు వేరే వాటికి అయితే తీసుకుంటారనమాట ఇక ఆ తర్వాత డైరెక్ట్గా మన ముందుకి 2027లో వచ్చేటువంటి అవకాశం అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది సో స్పిరిట్ గురించి మాట్లాడడానికి అయితే ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది నేను దిగ్గల్లో వెయిట్ చేస్తున్నా విజయ్ దేవరకొండ అన్న ఈ కింగ్డమ్ గురించి మాట్లాడుకోవాలంటే మామూలుగా ఏదో ట్రయల్ కట్ అయితే వేరే లెవెల్ ఉందంట ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళారనమాట హైదరాబాద్లో ఉంటారు మా ఫ్రెండ్స్ వాళ్ళు మామూలుగా షో ఇస్తే వాళ్ళకైతే కొద్దిగా చూపించారంట మామూలు అయితే ట్రయల్ అని చెప్పి నాకైతే ఫోన్ చేసి చెప్పారు నేను దిగ్గల్లో వెయిట్ చేస్తున్నా ట్రయల్ కోసం ట్రయల్ వచ్చిన తర్వాత ఇంకో రియాక్షన్ వీడియో చూసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం సో దీని మీద మీ కామెంట్ ఏంటి స్పిరిట్ సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేటటువంటి డెఫినెట్గా కామెంట్ చేసేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు బై బై నమస్కారం